గెలుపు అంచనాలను కూడా మూడో సర్వేలో అధ్యయనం చేస్తుంది. ఇక కాంగ్రెస్ కు వచ్చిన పాజిటివ్ లీడ్ పోలింగ్ నాటికి మరింత పెరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులకు సూచించారు. పీసీసీ చీఫ్ కు ఆదేశాలిచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయాన్ని సొంతం చేసుకునేందుకు పార్టీ తన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇక ఇంటెలిజెన్స్ సర్వేల్లోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీతో పోల్చితే 8% కాంగ్రెస్ లీడులో ఉన్నట్లు ప్రభుత్వానికి రిపోర్ట్ అందింది. పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొఫెషనల్స్ నిర్వహించిన సర్వేల్లో దాదాపు 3% అత్యధికంగా హస్తం ప్రదర్శించగా ఇంటెలిజెన్స్ సర్వేలో దాదాపు 8% చూపించారు. రెండు సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీ లీడ్కు రావడంతో గెలుపు ఖాయమని హస్తం లీడర్లు పూర్తి భరోసాతో ఉన్నారు. ఇక క్యాండిడేట్ కూడా స్థానికుడు కావడం, ఇప్పటికే 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం, బీసీ లీడర్ కావడం కాంగ్రెస్ ను విజయం దిశగా అడుగులు వేపిస్తాయని పార్టీ నేతలు నమ్ముతున్నారు. సుమారు 3 లక్షలకు పైగా ఓటర్లు కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. పోలింగ్ నాటికి మరింత స్కోరు సొంతం చేసేందుకు, ప్రజలను ఆకట్టుకునేందుకు ప్లాన్లను అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏకంగా దాదాపు 200 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. యువత ఉద్యోగాలకు హామీ ఇస్తూ సర్కారు ముందుకు సాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామంటూ ప్రచారం చేస్తోంది. ఇక కులాల వారీగా కమ్యూనికేషన్ నిర్వహించేందుకు ఏకంగా 3 మంత్రులు, 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఆ నియోజకవర్గంలో శ్రమిస్తున్నారు. డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించి పార్టీ గ్రాఫ్ను పెంచేందుకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలపై పబ్లిసిటీ చేయనున్నారు.